హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది 15 డేస్ నుంచి తీసిన మీగడ అనమాట. ఇప్పుడు మనం వెన్న ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈజీగా మిక్సీకి లేకుండా, విష్కర్ లేకుండా చేత్తోనే ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. ఇలా 15 డేస్ నుంచి తీసిన మీగడ అండి ఇది. దీన్ని గరిటెతో తీసుకొని కొంచెం మనం మొత్తము ఇలా చేస్తే చాలు. వితిన్ 3 to 5 మినిట్స్లో మనకు వెన్న అనేది నీట్గా వస్తుంది. అదేలాగా చూద్దాం. జస్ట్ ఇలా అంటే చాలండి, ఫాస్ట్గా అయిపోతుంది. అట్లే ఉండు. చూడండి, వాటర్ అంతా వేరైపోతుంది. కొంచెం వెన్న దగ్గర పడిందనమాట. ఇలానే ఒక 3 to 5 మినిట్స్ మనకు వితిన్ 3 to 5 మినిట్స్లో వచ్చేస్తుంది. వాటర్ కూడా ఎక్కువ పట్టదనమాట. ఉండు నాన్న, వెయిట్ చేసేతో. చూడండి, అదంతా ఇట్లా సైడ్కి వచ్చేసి వాటర్ అంతా పాలల్లాగా వెన్న చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇలా సపరేట్ వచ్చేస్తుంది చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. వెయిట్ పోవడానికి కోల్డ్ వాటర్ ఏం అవసరం లేదండి, నార్మల్ వాటర్ అయినా పర్లేదు. చూడండి, ఇది 15 డేస్ నుంచి తీసిన మీగడండి. ఇలా వాటర్లో వాష్ చేసినట్టు వేయాలన్నమాట. చాలా ఈజీగా వచ్చేసింది కదా. ఇంకా ఉంది. మనం ఇప్పుడు వెన్న తీసిన తర్వాత అదే గిన్నెలోనే నెయ్యి కాంచుకోవచ్చండి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ మరి మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట, మంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదు. తర్వాత బాగా స్మెల్ వచ్చిన తర్వాత 2 తమలపాకులు వేసేసి ఒకసారి మళ్ళీ ఇలా కలపాలి. చూడండి నెయ్యి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకు నెయ్యి అనేది పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.